హలో ఎవ్రీవన్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహితి అవినాష్. ఇది మొత్తం డే వ్లాగ్ ఉంటుంది. నా రొటీన్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను టైం ఎలా స్పెండ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. మార్నింగ్ 6 o'clock అయితే లేచానండి. మరీ ఎర్లీగా ఏం లేవను. మామూలుగా అయితే 6 o'clock లేస్తాను. లేచి స్నానం చేసి ఇట్లంతా క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టుకుంటాను. ఆ తర్వాత టిఫిన్ వంట దగ్గరికి అయితే వచ్చేస్తాను. సో 5 o'clock అలా అయితే ఏం లేవను. ఎందుకంటే బుడ్డోడు పడుకునేసరికి 11-12 అవుతుంది. ఈ మధ్య అస్సలు పడుకోవట్లేడు. మస్తు చాలా సతాయిస్తున్నాడు వాడు. పడుకోవడానికైతే నైట్ బాగా ఆడుకుంటున్నాడు అనమాట. ఆట మూడ్లోనే ఉంటున్నాడు. పడుకోవడానికైతే మాకు చుక్కలుగా అనిపిస్తున్నాయి లిటరల్లీ. సో అంతా పడుకోబెడదామని ట్రై చేసినా కూడా వాడైతే పడుకోవట్లేదు. అయాన్ అయితే ఈజీగా పడుకుంటాడు. అయాన్ మా పెద్ద అబ్బాయి అనమాట. వాడైతే ఈజీగా పడుకుంటాడు. వాడు పడుకుంటే చాలు 2 minutesలో నిద్రపోతాడు. అంత అయితే ఇబ్బంది లేదు. కానీ బుడ్డోడే చాలా టైం అసలు స్పెండ్ చేస్తాడు పడుకోవడానికైతే. ఆ తర్వాత దీపం పెట్టేసుకొని వంట దగ్గరికి అయితే వచ్చేస్తాను. వంట ఈరోజు అయితే చిక్కుడుకాయ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మిల్ మేకర్ చిక్కుడుకాయ కర్రీ? బాగుంటుంది, ట్రై చేయండి. నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉండొచ్చు, బట్ కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చూపిస్తున్నాను. మీరు చిక్కుడుగా ఎలా చేస్తారండి? ఉడకబెట్టి వాటర్ అంతా వంపేసి ఫ్రై చేస్తారా, లేకుంటే నార్మల్గా డైరెక్ట్ వండుతారా అన్నది నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే ఈ రోజుకైతే ఇలా చేస్తున్నాను. చిక్కుడుకాయ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకుంటాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత చిక్కుడుకాయ యాడ్ చేస్తాను. ఇక్కడైతే చిక్కుడుకాయ యాడ్ చేసుకుంటున్నాను. చిక్కుడుకాయ ఒక 70% ఉడకాలి. ఉడికేంత వరకు మూత పెట్టేసి ఉంచుకుంటాను. రైస్ అయితే ఫస్టే పెట్టేసుకుంటాను, త్వరగా అయిపోతుందని. నేను చాలా వరకు టమాటాలు అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్కి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయన్నమాట. అందుకే నేను టమాటాలు ఎక్కువ యాడ్ చేయను. బట్ చిక్కుడుకాయలో మాత్రం కొంచెం టమాటాలు ఉంటేనే నాకు టేస్టీగా అనిపిస్తుంది. టమాటా లేకుండా అయితే తినలేను. అందుకే చిక్కుడుకాయ టమాటా మిల్ మేకర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కర్రీ అయితే ఉడుకుతుంది. ఈ లోపల నేను మిల్ మేకర్ తీసుకొని వాటర్లో బాగా వాష్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఈ మిల్ మేకర్ని లాస్ట్లో యాడ్ చేసుకుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మ్యాంగో పులిహోర ప్రిపేర్ చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మ్యాంగో పులిహోర. నేను ముందే ఇలా తురిమేసి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట బాక్స్లో. తెల్లారి ఫాస్ట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టమాటో యాడ్ చేస్తున్నాను. చిక్కుడుకాయ 70% అయితే ఉడికింది. టమాటో అయితే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి టమాటో బాగా మగ్గేంత వరకు ఉడికించుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఉంటుందండి. మంచి ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉంటాయి. చాలా హెల్తీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. మిల్ మేకర్ ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇలా చిక్కుడుకాయలు వేసి ట్రై చేయండి. రైస్ బాగా నానింది కదా, రైస్ కూడా పక్కన పెట్టేస్తే త్వరగా అయిపోతుంది. ఈలోపు కర్రీ కూడా అయిపోతుంది. నెక్స్ట్ మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం యాడ్ చేసుకొని 5 minutes ఉడికించుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ లోపు అన్నం కూడా ఉడికిపోతుంది. నేను ఇక్కడ అయాన్కి స్నాక్స్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పైనాపిల్ తీసుకొచ్చాడు, మన మార్కెట్లో తీసుకొచ్చామన్నమాట. పైనాపిల్, యాపిల్, సంత్రా ఇలా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము. ఈరోజు పైనాపిల్ పెడదామనుకుంటున్నాను. అందుకే పైనాపిల్ కట్ చేసి పెట్టేస్తున్నాను. అలా కీరా కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అండి, స్నాక్స్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇంకా మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ మ్యాంగో తురుము అయితే ముందే చేసి పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ఇప్పుడైతే మ్యాంగో తురుము అంతా వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి పెట్టేసుకుంటాను రైస్ మొత్తం. ఆ తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం హింగ్ ఇవన్నీ యాడ్ చేసుకొని పోపు అయితే వేసుకుంటాను. ఆనియన్స్ కంపల్సరీ కాదండి, కొంతమంది ఇష్టం అనమాట. నేనైతే యాడ్ చేసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్ రెసిపీ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అయాన్కి బాక్స్ పెట్టేస్తే అయాన్ అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు. అయాన్ వెళ్ళిన తర్వాత చిన్నోడు కూడా కాసేపు బయట టైం స్పెండ్ చేస్తాడు. వానికి కూడా కొద్దిగా తినిపించేసి వాడిని పడుకోబెట్టి నేనైతే కిచెన్ దగ్గరికి వచ్చేస్తాను.
సో చిన్నోడు పడుకున్న తర్వాత ఇల్లు మొత్తం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను. మొత్తం పడి ఎక్కడక్కడ ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని నేను మా హస్బెండ్ టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని తాగుతాము, కాసేపు అలా రిలాక్స్. ఈరోజు మన ఇంట్లో రెసిపీస్ వచ్చేసి ఎర్ర కందిపప్పు, బీరకాయ పచ్చడి, చిక్కుడుకాయ, ఈ మిల్ మేకర్ ఫ్రై, సో మ్యాంగో పులిహోర, ఇవన్నీ మన రెసిపీస్ అండి. అండ్ దీంతోపాటు పెరుగు చేస్తున్నాను. పెరుగు చాలా కొద్దిగానే ఉందన్నమాట. పెరుగు చారు చేస్తే మనం మజ్జిగలాగా చేసి పోసుకోవచ్చు అండ్ చాలా హెల్తీ కాబట్టి నేనైతే మ్యాక్స్ పెరుగు చారు చేయడానికి ట్రై చేస్తాను. సో పెరుగు చారు కూడా రెడీ అయిపోయింది. సో ఈవినింగ్ టైంలో కాస్త పిల్లల్ని అలా బయటకు తీసుకెళ్ళి కాసేపు ఆడుకుంటారనమాట. లోపు నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని టీ పెట్టేసుకుంటాము. మళ్ళీ ఇద్దరం తాగేసి పిల్లలకైతే స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. స్ప్రింగ్ ఆనియన్ పకోడీ. సో చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలకి హెల్దీ కూడా. చాలామంది ఆనియన్స్తో చేస్తారు, కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్ప్రింగ్ ఆనియన్ పకోడీ అయితే నేను ప్రిపేర్ చేశాను పిల్లల కోసం. దీంట్లో ఆనియన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ రెండు వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. 4 o'clock అలా ఆయన ఇంటికి వచ్చేస్తాడండి. రాగానే స్నాక్స్ అని అడుగుతాడు డెఫినెట్గా. పిల్లల కోసమైనా ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాము. ఈవినింగ్ వాళ్ళ మామ బర్త్డే సెలబ్రేషన్స్ ఉండే, ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.